ఆప్కి అదాలత్లో ఆచార్య ప్రమోద్ కృష్ణం గారి మోపిన తర్వాత ఆరోపణ అంటే ఈయన చాలా బూతులు మాట్లాడతారని అంటున్నారు. చూడండి ఆచార్య గారు, నాకు మీ గురించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మీ దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీరు మాట్లాడుతున్న ఈ భాష ఉంది కదా, అంటే మీరు మాట్లాడుతున్న ఈ బూతులు, అది ఇప్పుడు పార్లమెంట్లో సెంగోల్ని స్థాపించేటప్పుడు మీరేమన్నారంటే దేవతల మీద పువ్వుల వర్షం కురుస్తుందన్నారు. తర్వాత మీరు గాడిదలు అరుస్తున్నాయి అన్నారు. ఒక సన్యాసి ఇలా మాట్లాడతారా చెప్పండి? నేనప్పుడు ఒక విషయం రాసి ఉంచాను, ధర్మాన్ని నిలబెట్టారని, దేవతలు ఉష్ణోగ్రతని పెంచుతున్నారు అని, ఇంకా గాడిదలు అరుస్తున్నాయని. ఇంకా మీరు ఈ స్థలంలో ఒక పెద్ద లాయరే కదండి, ఆ కుట్రాన్ని నిరూపించడానికి మీరు ఒక సంకల్పంతో వచ్చి ఉంటారు కదా ఇక్కడికి. ఈ రోజు నాకు ఉరిశిక్ష వేయాలని నిర్ణయించుకుని ఉంటారు కదా. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఇందులో ఏ నాయకుడి పేరైనా నేను పర్టికులర్గా చెప్పానా? ఏదైనా పార్టీ పేరు చెప్పానా? ఏదైనా ఒంటరి మనిషి గురించి చెప్పానా? రజత్ సార్, ఏ మనిషిని కూడా మనం గాడిదని చెప్పలేం, అలాగే ఏ గాడిదని కూడా మనిషి అని చెప్పలేం కదా. చూడండి, అంటే నేను రజిత్ సార్, మీరే చూడండి, ఏ నాయకుడినైనా నేను గాడిదని చెప్పానా? ఏ నాయకుడైనా నేను చెప్పానా? మీరు చెప్పండి, ఏ నాయకుడైనా నేను గాడిదని చెప్పానా? అప్పుడు గాడిదని చూస్తే నాయకుడిని ఎలా చెప్పగలవు? చూడండి, మీరు కొంతమంది పేర్లని ప్రత్యేకంగా చెప్పారు, అది నేను చెప్తాను. మీరన్నారు, ఒకవేళ రాహుల్ గాంధీ జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళ కుటుంబంలో పుట్టకపోతే ఆయనకి ఎవరు కూడా ఒక ప్యూన్ పని కూడా ఇవ్వరని అన్నారు, అవునా? అలాంటి భాష మీరు మంచిదేనంటారా? లేదు, ఆ మాట అసహ్యమైనది కాదు. ఈ పదం చాలా సున్నితమైనది. నాకిప్పుడు మీరు చెప్పండి, ఏ మతం అయినా నిజం చెప్పొద్దని చెప్పిందా? ఏ మతమైనా అబద్ధం చెప్పమని చెప్పిందా? అది కాదు, ప్యూన్ పని అనేది. రజత్ సార్, నిజంగా చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ నిజంగా చెప్పడానికి కష్టంగా ఎలా ఉంటుందో అంతలా కష్టంగానే ఉంటుంది నిజంగా వినడానికి. నిజం చెవులతో వినడం ఎంత కష్టమో అంతకన్నా కష్టం ఆ నిజాన్ని అంగీకరించడం. ఒకవేళ ఆ నిజాన్ని కాంగ్రెస్ అంగీకరించుంటే కాంగ్రెస్కి ఇలాంటి ఒక శోధన వచ్చుంటేదే కాదు. ఇలా చూడండి, మీరు చెప్పిన భాష ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, మీరే అన్నారు కదా రాహుల్ గాంధీకి అసలు ఏమీ తెలియదు, చీటీ మాస్టర్ అని చెప్పారు. మీరు ఈ మాట కూడా అన్నారు, అతని బ్రెయిన్లో లీకేజ్ ఉంది అని. సరే, ఇప్పుడు నాకు మీరు ఒక విషయం చెప్పండి. రాహుల్ గాంధీ గారికి చెరుకు గురించి ఏ విషయమూ తెలీదు, కానీ ఆయన వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. తాటి చెట్టు చెరుకు, అది ఎలా ఉంటుందనే తెలియకుండానే ఎలా వ్యవసాయం గురించి మాట్లాడతారు? వ్యవసాయ భూమిని ఇంతవరకు చూడలేదు, పల్లె గ్రామాన్ని ఇంతవరకు చూడలేదు. ఒకవేళ ఇంటర్నెట్లో చూసుండొచ్చు. నా పల్లెటూరు నా దేశం. నేను చెప్పే విషయాన్ని ఒక్కసారి బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఒక విషయంలో బాగా దీర్ఘంగా ఉన్నారు, నన్ను నిందితుడిని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను రాహుల్ గాంధీ గారికి శత్రువునే కాదు, నేను రాహుల్ గాంధీ గారికి ఎప్పుడూ శత్రువుని కాదు. అలాగ నేను శత్రువుగా ఉండుంటే ఆయనకి నేను ఎందుకు అడ్వైస్ చేస్తాను? రాముడు గుడి ఇన్విటేషన్ అలా తీసి పక్కన పారేయకండి. రాముడు గుడి ఇన్విటేషన్ దొరకడం అనేది ఎంతో పెద్ద సౌభాగ్యం అని చెప్పాను. మీరు దాన్ని తీసి అలా పక్కన పెట్టేస్తే మీకు ఎక్కడా స్థలం ఉండదని చెప్పాను. అది ఒకవేళ నేను ఇందులో నేనేం చెప్పొచ్చానంటే, సమస్య ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు మీరు ఆయన గురించి ఇలా మాట్లాడలేదు. 3 ఏళ్ల క్రితం మీరు ఈ మాట అన్నారు. రాహుల్ గాంధీ గారి కుటుంబంలో దేశం కోసం చాలా త్యాగాలు చేశారు, రాహుల్ గాంధీ చాలా మంచి వ్యక్తి, ఆయన అసలైన దేశభక్తుడు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారి కుటుంబం ఎన్నో త్యాగాలు చేశారని. కానీ కుటుంబం చేసిన త్యాగాలన్నిటినీ దాని ప్రతిఫలం ఎన్ని రోజులకి అలాగే ఉంటుంది చెప్పండి? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఇది చాలా పెద్ద ప్రశ్న. పెద్ద ప్రశ్న ఏంటో నేను అడుగుతాను. పెద్ద ప్రశ్న ఏంటంటే, మీరు అడిగారు రాహుల్ గాంధీ గారిని రాముడికి శత్రువు, సనాతన ధర్మానికి శత్రువు అన్నారు. నిందలు కూడా మోపారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంటుకు వచ్చారంటే రామ్ మందిర్ని నాశనం చేస్తారు అన్నారు.
ఖచ్చితంగా. మన శాస్త్రాల్లో ఏం చెప్పారంటే ప్రత్యక్షం ముఖ్యం ప్రమాణం. ప్రత్యక్షానికి ప్రమాణానికి ఎటువంటి అవసరం లేదు. ఇంకా చెప్పిన మాటని దాంతో ఒకసారి తలుచుకొని చూడండి. రాముడికి ఎటువంటి పూర్వీకము లేదు. రాముడు ఒక ఊహ అని చెప్పారు. ఎవరు చెప్పారు? రాముడు ఊహా కథాపాత్రుడని చెప్పారు. రాముడు ఒక ఊహా కథాపాత్రమా? బాబర్ మాత్రం నిజమైన వాడా? కాంగ్రెస్లో ఒక ముఖ్యమైన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఆయన పబ్లిక్ మీటింగ్లో మొత్తం ప్రపంచానికే చెప్పాడు. ఆయన ఏం చెప్పారంటే, ఒకవేళ నరేంద్ర మోడీ ఈసారి కూడా ప్రధానమంత్రి అయ్యాడంటే సనాతనమే నామరూపాలు లేకుండా పోతుందని చెప్పాడు. కానీ ఆయన ప్రియ శిష్యుడే చెప్పాడు సనాతనం డర్టీ వర్డ్ అని. ఒక పార్టీ ఉంది, డిఎంకే. కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ పార్టీకి చాలా ప్రియతమైన పార్టీ అది. వాళ్ళు చెప్పారు ఈ సనాతనం ఉంది కదా, అది డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అని. దానికి నేను చెప్పాను డెంగ్యూ, మలేరియా, కర్వ్డ్ అని. అదే డిఎంకేకి అర్థం. అదే డిఎంకేకి ఫుల్ ఫామ్, డెంగ్యూ, మలేరియా, కర్వ్డ్. గుడికి వెళ్లి ఆడవాళ్ళని కదిలిస్తున్నారు. ఇది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? రాహుల్ సార్. వాళ్ళు ఇక్కడికి రమ్మని చెప్పండి, ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పండి. నాకేమనిపిస్తుందంటే మీరు కూడా మాలాంటి వాళ్ళని దోషులను చేస్తున్నారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని దోషులు చేయడానికి భయపడుతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను గత 40 ఏళ్ళుగా జర్నలిస్ట్గా ఉన్నాను. నేను ఎప్పుడూ ఎవరికీ భయపడలేదు, ఎవరికీ భయపడలేదు. అలాగే మీరిది చెప్పారు కాబట్టి నేను ప్రజలకు చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారికి నేను చాలాసార్లు ఇన్విటేషన్ పంపాను. అలాగే పర్సనల్గా కూడా అడిగి చూశాను. లెటర్ కూడా రాసి ఇన్వైట్ చేశాను, మెయిల్ కూడా పంపించాను. ఆయన ఖచ్చితంగా ఇక్కడికి ఏదో ఒక రోజు వస్తారని నాకు నమ్మకం ఉంది. నిజంగానే ఆప్కి అదాలత్కి వస్తారు. నేను ఇప్పుడు బల్లగుద్ది చెప్తున్నాను, ఆయన ఖచ్చితంగా రారు. అవి ఎప్పుడు ఆయన చేతికి వెళ్ళి చేరవు. ఆయన ఇక్కడికి వచ్చారంటేనే చాలా పెద్ద విషయం. అలా ఆయన ఇక్కడికి వస్తే నా తరపుగా ఆయన మీరు ఈ ప్రశ్న అడగండి. ఏంటి, గుడికి వెళ్ళి ఆడవాళ్ళని కదిలిస్తున్నారా? రాముడు అనేవాడు ఊహా కథాపాత్రమేనా? తప్పకుండా అడగండి. నవరాత్రి రోజుల్లో ఇక్కడ కేరళలో ఆవు నరికేశారు. నవరాత్రుల్లో బీఫ్ తయారు చేసేది వైరల్ చేశారు కదా, అదే సనాతనమా? ఎవరో ఒకరు చెప్పారు సనాతనం అనేది డర్టీ వర్డ్ అని. రాహుల్ గాంధీ ప్రశ్నించాడు ఆయన్ని, ఎందుకు నువ్వు ఇలా చెప్పావు అని. రాముడు గుడి ప్రతిష్ఠ గురించి ఆయన చెప్పారు అది బీజేపీ వాళ్ళ ఫంక్షను అని, బీజేపీ వాళ్ళ ప్రోగ్రామ్ అని చెప్పారు. కానీ అది నిజం కాదు. చూడండి, వాళ్ళు అసలు ఏమంటున్నారంటే దీనివల్ల బీజేపీకి ఏం బెనిఫిట్ అని అడుగుతున్నారు. అయోధ్యలో ఎక్కడైతే రామ్ మందిరాన్ని కట్టారో, ప్రతిష్ఠ చేశారో, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకున్నారు. అలా చేసినా కూడా లోక్సభలో బీజేపీ ఓడిపోయింది. చూడండి సార్, బీజేపీ ఓడిపోయింది, సనాతనం ఓడిపోలేదు. భారతీయ జనతా పార్టీ క్యాండిడేటే ఓడిపోయాడు, హిందుత్వం ఓడిపోలేదు. ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఓడిపోవటం అనేది సనాతన ఓటమని చెప్పడం చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద పాపం. నేను దాన్ని అసలు ఒప్పుకోను. భారతీయ జనతా పార్టీ నిర్మించబడింది 1980లో. ఆది కాలం నుంచే సనాతనం ఉంది కదా. ఏది సత్యమో అది శాశ్వతమైనది, ఏది సత్యమో అదే సనాతనం. అదే సనాతనం. సాధారణంగా చెప్పేస్తారు అయోధ్య, అది జరుగుతుంది. అది ఎప్పుడైనా కొన్ని సమయాల్లో భగవంతుడు ఇలాంటివన్నీ సరి సమానంగానే చూస్తున్నారు. కొన్ని సమయాల్లో దుష్టులకు కూడా వరాలు అలాగే ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తాం? చూడండి, ఏదైతే జరిగిందో అఖిలేష్ యాదవ్ రామ్ మందిరానికి ఇంకా వెళ్ళలేదు. అఖిలేష్ యాదవ్ దాన్ని వ్యతిరేకించి మాట్లాడారు, కానీ ఆయన అక్కడ చివరికి గెలిచారు కదా. ఇక్కడ ఎంతమంది రాముడికి శత్రువులు ఉన్నారో వారు పార్లమెంట్లో ఉన్న సింహాసనాన్ని ఒక దారికి తీసుకొస్తారు. కానీ దేశపు ప్రజలు వాళ్ళని ఎప్పుడు అక్కడ కూర్చొనివ్వరు. ఇది రాసి పెట్టుకోండి. 1-2 సీట్లు గెలవటం, 4-5 సీట్లు గెలవటం, 1-2 సీట్ల పదవి చేపట్టటం, ఇవన్నీ ఎప్పుడు జరిగాయే. కొన్ని సమయాల్లో భగవంతుడు ఈ అసుర శక్తిని కూడా అలా పెంచుతూ ఉంటాడు. అలా అసుర శక్తులు ఎక్కువ అవ్వకపోతే భగవంతుడు ఎలా అవతరిస్తాడు? భగవంతుడు కల్కి అవతారం ఎందుకు జరగబోతుందంటే దారాదాంలో ఈ అసుర శక్తులు ఎక్కువ అవుతున్నప్పుడు అప్పుడు వాళ్ళ అంతు తీర్చడానికి భగవంతుడు భూమిపైకి వస్తాడు. నేను ఒకసారి రాసి పెట్టాను, నేనెంతో క్లియర్గా రాసుంచాను. కృష్ణుని భగవద్గీతలో రాసుంచారు.
కలియుగంలో సంపల్లో వస్తానని నేను ఆ పాట ఒకటి ఆ, పాడమంటారా? మీరు పాడండి, మేము వింటాం. कि तूने द्वापर में वादा किया था, तूने द्वापर में वादा किया था कि कलयुग में संभल में आऊंगा, जब बढ़ने लगेगा अंधेरा आके धरती पे उसको मिटाऊंगा। जब बढ़ने लगेगा अंधेरा आके धरती पे उसको मिटाऊंगा। अरे स्वागतम कल की, शरणागतम कल की, अरे स्वागतम कल की, शरणागतम कल की, अरे स्वागतम कल की, నాతో కలిసి అందరూ పాడండి. स्वागतम कल की, शरणागतम कल की, अरे स्वागतम कल की, शरणागतम कल की, अरे स्वागतम कल की, शरणागतम कल की.